హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 2026 జూన్ 29 జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏమేమి చేయాలి, వటసావిత్రి వ్రతం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో అయితే తెలియజేశాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అన్ని డీటెయిల్స్ అర్థమవుతాయి. మనకి 2026 జూన్ 29 సోమవారం రోజున అయితే పౌర్ణమి వచ్చిందండి. ఈ పౌర్ణమిని మనం ఏరువాక పున్నమి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు ఈరోజు. అందుకని ఈరోజు ఏరువాక పున్నమి అని కూడా అంటారు. వటసావిత్రి వ్రతం ఈరోజు జ్యేష్ఠమాసం రోజైతే ఆడవాళ్ళు దీర్ఘ సుమంగళి తత్వం కోసం అయితే ఈ వ్రతం ఆచరిస్తారండి. అంటే ఈరోజు మర్రి చెట్టు దగ్గరలోకి వెళ్ళి అక్కడ చెట్టు మొదట్లోని శుభ్రం చేసుకొని నీళ్లు చల్లి దానిపైన బియ్యపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమ కూడా చల్లి చెట్టుకి గంధం కుంకుమ పూలు అక్షింతలు వీటన్నిటితోని అలంకరించుకొని మట్టి ప్రమిదలోని దీపం వెలిగించుకోవాలి. మర్రి చెట్టు కొమ్మకి కుదిరితే చెట్టు చుట్టూతా పసుపు దారం ఒకటి తీసుకొని చుడుతూ మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రదక్షిణలు చేయండి. లేదనుకుంటే ఒక కొమ్మకైనా సరే, మర్రి చెట్టు దగ్గర ఒక కొమ్మ ఉంటుంది కదా, ఆ కొమ్మకైనా సరే పసుపు దారంతో చుడుతూ మీకు ఎన్ని ప్రదక్షిణలు వీలైతే అన్ని ప్రదక్షిణలు చేయండి. పసుపు దారం తీసుకువెళ్ళినా సరే, తెల్లదారం తీసుకెళ్ళినా పసుపు నీటిలో అయితే ముంచి ఆ దారాన్ని పసుపుగా తయారు చేసుకోవాలి. నైవేద్యంగా బెల్లం కానీ, పరమాన్నం కానీ, పళ్ళు కానీ ఏవైనా సరే పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనకి మీరు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం వటసావిత్రి నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కర్పూర హారతి అయితే ఇవ్వాలి. తర్వాత ఒకరికి కానీ, ముగ్గురికి కానీ, ఐదుగురికి కానీ మీ వీలుని బట్టి ముత్తైదువులకి తాంబూలం అయితే ఇచ్చుకోవాలి. మర్రి చెట్టు కొమ్మని కానీ లేదనుకుంటే కుదరకపోతే ఇంట్లో పసుపు ముద్దని కానీ చేసి, మనకి వీలు కుదరదు కదా, అందరికీ మర్రి చెట్టు అనేది అవైలబిలిటీ ఉండదు కాబట్టి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. దానం కింద నువ్వులు, గొడుగు, చెప్పులు, బియ్యం, బెల్లం, పెసరపప్పు, నీటికుండ వీటిలో ఏవైనా ఇవ్వచ్చు. ఈరోజు పూరి క్షేత్రంలోని పూరి జగన్నాథ స్వామికి 108 కలశాలతో నీటితో స్నానం అయితే చేపిస్తారు. ఈరోజు శ్రీకృష్ణుని పూజిస్తే మంచిది. తులసిమాల, అటుకుల బెల్లం, నైవేద్యం, పాలు, పెరుగు, వెన్న వీటిలో ఏదైనా నైవేద్యంగా పెట్టి పూరి జగన్నాథ స్వామిని తలుచుకుంటూ స్వామివారిని పూజించడం చాలా మంచిది. అదేవిధంగా విష్ణు సహస్రనామం, రాత్రి వెన్నెలలోని లలిత సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ రోజుని జ్యేష్ఠ మాసంలోని వచ్చే పౌర్ణమిని మహాజ్యేష్ఠి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ఒక అద్భుతమైన రోజుని మీరు సద్వినియోగం చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం అయితే పొందుతారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఏ విధంగా చేసుకున్నాను అనేది అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.